హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి పులిహోర పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పొడిని ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని జస్ట్ 3 to 5 మినిట్స్ లోపు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులిహోర కూడా కొంచెం కమ్మగా, కొంచెం పుల్లగా, కొద్దిగా కారంగా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో ప్రిపేర్ చేయాలి అన్నా, జర్నీ టైంలో అన్నా, లేదంటే పూజల టైంలో అన్నా చాలా క్విక్ గా చేసుకోగలిగే రెసిపీ. సో ఈ ఇన్స్టెంట్ పులిహోర పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో హాఫ్ టీ గ్లాస్ వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. మినపప్పును కానీ లేదంటే మినపగుళ్ళని కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇలా మినపగుళ్ళని తీసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్ గా ఇలా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ టీ గ్లాస్ తో వేస్తున్నాను కదా, మీరు ఇంగ్రీడియంట్స్ ని దేంతో వేసుకున్నా పర్వాలేదండి. చిన్న కొలతను తీసుకుని టీ గ్లాస్ కానీ లేదంటే చిన్న బౌల్ కానీ తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంతోనే కొలుచుకుని వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా లైట్గా మంచి సువాసన వస్తూ ఉంటుంది. కొంచెం కమ్మటి స్మెల్ వస్తూ ఉండగా ఇందులో పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కన్నా మినపప్పు ఫ్రై అవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. అందుకనే నేను ముందు మినపగుళ్ళని ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత పచ్చిశనగపప్పుని వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది. లేదు అంటే రెండు కూడా విడివిడిగా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో అర టీ గ్లాస్ వరకు తెల్ల నువ్వులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్ లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు సగం వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 3 టీ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అవడానికి కొద్దిగా టైం తీసుకుంటాయండి, అందుకనే ముందు వేసి ఫ్రై చేసుకుంటున్నాము. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా ధనియాలు అలానే జీలకర్ర వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. 15 వరకు ఎండుమిరపకాయలను వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో అర టీ గ్లాస్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం కొబ్బరి పొడి వేయడం వల్ల స్మెల్ అయితే ఎక్కువేమీ రాదండి. ఎండు కొబ్బరి చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది. జస్ట్ మీకు 1 మినిట్ లోపే ఫ్రై అవుతుంది. ఇది లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చింతపండుని కూడా వేసుకోవాలి. బాగా శుభ్రం చేసిన చింతపండుని 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఇక్కడ నేను బాగా పుల్లటి తీసుకుంటున్నాను. కొంచెం పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. మనం చేసేది పులిహోర కాబట్టి పులిహోర పుల్లగా ఉండాలి కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో చింతపండుని లైట్ గా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి చల్లారే లోపు రైస్ ని కూడా చల్లారి పెట్టుకుందాము. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు రైస్ ని ఉడకబెట్టి తీసుకుంటున్నాను. సో రైస్ ఇలా తీసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం చల్లారి పెట్టుకున్న పోపు దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు ఇందులో కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వరకు ఉప్పును వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత పౌడర్లా చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేయకండి, బరకగానే ఉండాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చింతపండు వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయకండి, జస్ట్ 10 సెకండ్స్ పాటు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చింతపండు వేసిన తర్వాత పల్సిస్తూ గ్రైండ్ చేయండి. చింతపండు వేసుకున్న తర్వాత పల్సిస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే పొడిలాడుతూ పొడి అనేది వస్తుంది. ఇది మరీ సాఫ్ట్ గా మెత్తగా పొడిగా చేయకండి, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ రైస్ చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడిని 3 స్పూన్స్ వరకు వేసుకుని కలుపుకోవాలి. పొడంతా కూడా రైస్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇంకా 2 స్పూన్స్ వరకు పొడిని కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ టైంలో టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఈ టైంలో మీరు వేసుకోవచ్చు. 250 గ్రామ్స్ రైస్ని ఉడకబెట్టి తీసుకున్నాను కదా, ఈ రైస్కి నాకు 5 టీ స్పూన్స్ వరకు పొడి అయితే పట్టిందండి. పులుపు కారం కరెక్ట్గా సరిపోయాయి. నెక్స్ట్ ఈ రైస్కి తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్లో
2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి చీరికలు, గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రైస్లో మీకు కారం సరిపోకపోతే ఈ టైంలో మీరు పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి, అందుకనే లైట్గా నేను పచ్చిమిర్చిని వేసాను. నెక్స్ట్ ఇవి సగం పైనే ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోండి. అలానే కారం సరిపోకపోతే తాలింపులో కొంచెం పచ్చిమిర్చిని అలానే ఎండుమిరపకాయల్ని ఎక్కువ వేసుకోవాలి. అలానే పులుపు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా చింతపండుని తీసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన పొడిలో వేసుకుని గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా పులిహోర పొడిని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు పులిహోరని జస్ట్ 3 to 5 మినిట్స్ లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి కానీ ఎక్కడికైనా పిక్నిక్స్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే జర్నీలో తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా క్విక్గా అయిపోతుంది. సో ఈ ఇన్స్టెంట్ పులిహోర పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.